బాయిల్ అవుతుంది స్టిల్ పొగలో. బిర్యానీ ఇలా చికెన్ బిర్యానీ. చికెన్ చూడండి, 2 కేజీలు చికెన్ రెడీగా ఉంది. రైస్ చూపించు. మామూలుగా లేదు బాస్మతి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చూపించు. మామూలుగా ఉండదు, ఇంకా అద్భుతం. సిద్ధపడతాం ఇవాళ. ఆల్రెడీ ఇప్పుడు బిర్యానీ వాటర్ సల్లమని బాయిల్ అవుతా ఉంది. స్మెల్ ఎదిరిపోయిందండి. పెడతామండి. వావ్, ఇది చూడండి ఎంత ఉందో. 10 కేజీల గిన్నె బిర్యానీ రైస్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేస్తాం. చికెన్ చూపించు. 2 కేజీలు చికెన్. సో ఇందులోకి వేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులో మనం కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం దమ్ము కదా, ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం అలాగా ఏంటది కింద అడుగు అంటుకుండా వేయడానికి. అది దాంట్లో మళ్ళీ ఇలా చూపించు. దీపం ఇదేంటిది? నెయ్యి కూడా అందులో సప్మని అలాగే ఎత్తే స్మెల్ ఎదిరిపోతుంది. నెయ్యి వేయాలి. ఇది ప్యూర్ నెయ్యి అన్నమాట. తెప్పించాం మనం స్పెషల్గా. చూడండి, ఇందులో బాయిల్ అయిపోతుంది. కొంచెం అలా కదుగుదాం. నెయ్యి కరిగిపోయింది. వాటర్ అబ్బబ్బబ్బా, నెయ్యి కూడా స్మెల్ వచ్చేస్తుంది మనకి. సో ఇందులో మనం చికెన్ వేసేద్దాం. ఓకే, 2 కేజీలు చికెన్. జారిపోతుంది. ఆల్రెడీ ఇదంతా 2 అవర్స్ నానబెట్టాం పొద్దున్నే. ఇందులో అన్ని రకరకాల మసాలాలు, కారాలు, పసుపులు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసి 2 అవర్స్ అయితే మేము నానబెట్టడం జరిగిందండి. చూడు. సో దీన్ని అటు ఇటు ఇలా కదిపేద్దాం. ఒకసారి చూద్దాం. 2 కేజీలు చికెన్. ఫస్ట్నే ఆ నెయ్యి, ఆయిల్ మొత్తం ప్రతి పీస్కి పట్టేటట్టు మనం కలిపిద్దాం. ఎందుకంటే మనం ఇది దమ్ము చేస్తున్నాం కాబట్టి కొంచెం వేడిగా బాయిల్ అయితే ముక్క గట్టిగా ఉండకుండా స్పైసీగా జ్యూసీగా కొంచెం అలా ఉండాలంటే కొద్దిగా ఇలా కలిపేద్దాం. ఆ స్మెల్లే అదిరిపోతుంది. ఆ ఫ్లేవరు. ఈ నెయ్యిలోకి చికెన్ కలిపితే స్మెల్ అదిరిపోతుంది. చూద్దాం. ఇదిలా కలిపేసాం. కింద ఎందుకంటే సన్న మంట ఉంటుంది. పెద్ద మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది, మొక్క గట్టిగా అయిపోతుంది. సో అది ఇది సైమల్టేనియస్గా అయితే జరగాలి. సో ఇందులోకి మనం ఏం చేస్తాం, ఇప్పుడు రైస్ వేసేద్దాం. చూద్దాం. సో అందులోకి మనం రైస్ వేయడానికి ఇందులో పక్కన నానబెట్టుకున్నాం కదా, ఈ రైస్ అయితే మనం ఇప్పుడు బాయిల్లో అవుతున్న వాటర్లోకి వేసేద్దాం. బాయిల్ అయిపోయిన వాటర్లోకి ఆల్రెడీ మనం ఈ వాటర్లో ఏమేమి వేసామంటే బిర్యానీ మసాలా పౌడరు, లాలిక్కాయలు, ఏలక్కలు, లమ్మక్కలు, దాచిన చెక్క అండ్ కొత్తిమీర, పుదీనా, కలరా వేద్దాం లాస్ట్లో. ఇలా బాయిల్ అవుతుంది. సో ఇది కూడా మనకి చికెన్ కూడా కొంచెం అవుతుంది. ఎందుకంటే మనం నెమ్మదిగా పెట్టాం కదా, అలా పెట్టాలి. మరీ ఎక్కువ పెట్టామనుకో మొక్క గట్టిగా అయిపోతుంది. మనకు దమ్ముగా మంచిగా నీట్గా రావాలంటే ఇలా 2 ఒకేసారి సైమల్టేనియస్గా అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం వేసిన రైస్ అయితే ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అయిన రైస్ అలా స్పాంటేనియస్గా ఇదిగో ఇలా ఉంటుంది కదా, దీంతో మనం ఇలా తీసేసి ఆ చికెన్ మీద ఏదైతే మనం నెయ్యి నూనె వేసుకున్న దాని మీద అలా రైస్ చల్లేస్తే
మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే చూద్దాం. రైస్ బాయిల్ అవుతుందండి. ఓకే చూద్దాం. సో మనకి బిర్యానీలోకి కలర్ పైన చల్లడానికి అయితే చూద్దాం. ఈ కలర్ తీసుకుని మనం ఇలా చిన్న గిన్నెలో ఇలా కలపాలి. తక్కువ అయితే కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. జస్ట్ కలర్, ఇది కలర్ కోసమే కానీ దీనివల్ల మనకి బిర్యానీకి ఏ ఉపయోగం లేదు. జస్ట్ కలర్కే పైన ఇలా జల్లుతామండి అంతే. ఇది ఎక్కువ వాడకూడదు అంటారు కానీ మనకి లుక్ కోసం అయితే వాడుతూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం. ఆల్రెడీ బాయిల్ అవుతా ఉంది. చూద్దాం. ఇది చూడు, దావత్ రైస్ అయితే తెచ్చాం. కేజీ మీద 100 grams ప్యాకెట్ 180 rupees. అదే బాగుంటుందండి మనకి దమ్ బిర్యానీకి. వేరే అన్ని స్మెల్ ఇదే బాగుంటుంది దావత్తో. వేరే అయితే స్మెల్ అది అలాగ వస్తుంది కాబట్టి మనకి దావత్ తీసుకోవడం అయితే చాలా బెటర్. ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే. సో ఇది మనకి బాయిల్ అవుతుంది. ఇందులో పొగలు వస్తున్నాయి కాబట్టి చూడండి, కొంచెం మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా మనం అయితే ఇలా కదుపుగా. అడుగేం పడతలేదు మ్యాక్సిమం, ఎందుకంటే మనం సన్న మంట మీద ఇస్తాం కాబట్టి. ఇది కూడా మరీ పచ్చిగా మనకి దమ్ము లేకుండా కొంచెం అయినా ఈ నెయ్యితో ఈ చికెన్ ముక్కలు అయితే స్నానం చేస్తున్నాయి. ఆహా భలే ఉందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూద్దాం. అవుతూ ఉంది. ఇది అలా వేసాం. మనకి ఈ రైస్ బాయిల్ అయిపోతే తీసేసి వేసేయడం. చూద్దాం. మనకైతే కలర్ రెడీ అయిపోయింది. మనకి గార్నిష్కి అయితే మనకి కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడే రైస్ పైకి తేలుతుంది చూడాలి కాబట్టి బాయిల్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చింది అనమాట. చూద్దాం. సో మనం రైస్ అయితే ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 50% బాయిల్ అయిపోయింది. సో మనకి 50% అయితే మనకి బాయిల్ అయిపోయింది రైస్. సో ఇప్పుడు రెడీ టు చేంజ్. మిక్స్ విత్ చికెన్. కొంచెం ఉంది ఇంకా. మిక్స్ విత్ చికెన్. సో ఫ్రెండ్స్ మనకి బిర్యానీ రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం. చూడండి బిర్యానీ ఇక ఆల్రెడీ మనకి ఇక్కడ చికెన్ బాయిల్ అవుతుంది కదా. సో అందులోకి చూడండి మనం ఏం చేస్తామంటే ఇది బిర్యానీ తీసేది స్పెషల్ అనమాట. దీన్ని ఇలా తీసేది ఇలా అనాలి. ఇలా అని వాటర్ అంతా ఇలాగా పోవాలి. పోయిన తర్వాత ఈ చికెన్ ఉంది కదా చూడండి, ఆ చికెన్లోకి ఇలా అలా 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 వేసారు పక్క. మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా అని ఇలా వచ్చి అలా 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 చికెన్ వాటర్ కొన్ని పడినా పర్లేదు, ఎందుకంటే బాయిల్ అవుతుంది. చూసారా చూడండి. ఇప్పుడు మన గార్నిష్కి ఒక లేయర్ అయింది కాబట్టి ఇలాగ ఇది వేసి దాని తర్వాత పుదీనా అండ్ ఇది ఆనియన్స్, ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ కూడా అలా 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 వేస్తాం. ఇందాక మన కలర్ తీసాం కదా, ఆ కలర్ కూడా అలా చుట్టుపక్కల వేసుకుంటే జస్ట్ కలర్ కోసం మాత్రం. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. మనకి తినడం కంటే ముందు చూడడానికి కావాలి కదా. సో మిగిలిన రైస్ కూడా వేసేద్దాం 2 లేయర్ కింద. సో అలా సర్దుకోవాలి. సో మనకైతే చూడండి, నేను ఆల్మోస్ట్ 2 కేజీలు చికెన్, ఇదేమో కేజీన్నర, అంటే 3.5 kgs. మనకి ఈ గిన్నె అయితే 5 kg బిర్యానీ. ఇది చూడండి ఎంత ఉందో, పెద్ద బాసనలాగా. సో మిగిలిన రైస్ కూడా జాగ్రత్తగా వేసేస్తూ ఉంటే
సో ఆల్రెడీ పుష్ట్ అయింది కదా, ఫస్ట్ గార్నిష్ మనకు. ఇంకా ఇప్పుడు సెకండ్ గార్నిష్లోకి ఇలా వేసేద్దాం. ఓకే, ఇలా అయిపోయింది. దాని తర్వాత సెకండ్ గార్నిష్లోకి మనకి ఏం చేయాలంటే చూపించు. మనకి మనం జీడిపప్పు తీసుకున్నాం, జీడిపప్పు కూడా అట్ట వేద్దాం. జీడిపప్పు అలా వేసేస్తే బా చూడడానికి డెలిషియస్గా ఉంది. మీ కలర్ కూడా ఆనియన్స్ వేసేద్దాం నాన్న. ఈ మిగిలిన ఫ్రై ఆనియన్స్ చూసారా, ఇది కూడా వేసేసాం. చూడండి, మనకైతే చూడడానికి అయితే అద్భుతం. ఇప్పుడు పైన వేసేద్దాం. మిగిలిపోయిన ఈ బిర్యానీ సంబంధించిన వాటర్ అయితే పక్కకి వేసేసుకోవచ్చు. పక్క వేసేసుకొని మిగిలిన రైస్ ఉంది కదా, మిగిలిన రైస్ మనం బిర్యానీ వండడానికి మినిమం ఇంత పెద్ద పెద్ద సైజు గిన్నెలు అయితే ఉండాలి. లేకపోతే ఫ్రీగా అయితే బిర్యానీ వండదు. సో మనం దీన్ని ఫ్రై చేసి ఈ పెద్ద గిన్నెను అయితే మనం ఎనిమిది మార్చేద్దాం. చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. లాస్ట్లో కలర్ వేసేద్దాం ఇంకోసారి. జీడిపప్పులు కూడా వేసేద్దామా ఫ్రెండ్స్? ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనం గుడ్డతో కట్టుకోవాలనుకుంటారు. జస్ట్ ఇలా ఇలా క్లోజ్ చేసి మనం స్లైట్ మంట తగ్గిద్దాం. ఇంకా ఇది పెద్దగా వస్తుంది కాబట్టి చిన్న. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. బాయ్. ఒకసారి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఏమన్నదా. వావ్, బాయిల్ అవుతూ ఉంది. చూద్దాం, మాటకి తీయకూడదు. నాకు కుతూహలం అవుతుంది కదా ఎలా వచ్చింది అని. మనకి స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి చెక్ చేద్దాం. వావ్, సూపర్. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయితే మనకి ఈ గిన్నెలోంచి అయితే పొగలు రావడం అయితే జరుగుతుంది. సో దానికి మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటా ఉంటే ఇది మొత్తం బాయిల్ అయిపోయింది అని అర్థం అన్నమాట. సో మనం ఒకసారి చెక్ చేసుకుని అడిగి ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేసుకుని కట్టేసుకుంటే మనకి వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అసలు ఏమైంది అయితే ఓపెన్ చేయకూడదు, యాక్చువల్లీ మీకోసం చూపిస్తున్నాను. వావ్, సూపర్ సూపర్ డెలిషియస్ ఫుడ్. సో ఫ్రెండ్స్, మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చెక్ చేశాను. సో ఇప్పుడు మనం కట్టేసుకోవడమే. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి అయితే చాలా టేస్టీగా అయింది. చూడటానికి ఎలా ఉంటే టేస్ట్ కూడా అలా ఉంది. బాబు దీపు, బిర్యానీ ఎలా ఉందన్నా? అందా డాడీయే కష్టపడండి రా. పీసులు అయితే బాయిల్ తెలుసా. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.